మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీసీల ఓట్లు బుట్టలో వేసుకోవడానికి, బీసీలకు దగ్గర అవడానికి తెలంగాణలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దానికి కల్వకుంట్ల కవితను ముందుండి కేసీఆర్ గారు నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా నెహ్రూ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టును నెహ్రూనే తిరస్కరించడం, ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన ద్రోహం కాదా అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. 1955లో నెహ్రూ ఆ నివేదికను తిరస్కరిస్తే ఆ తర్వాత 25 ఏళ్లు ఎవరు బీసీల గురించి పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లు బీసీలు గుర్తుకు రాలేదా అని తమను బీసీలు ప్రశ్నించే వారికి కాంగ్రెస్ చరిత్ర అంతా చెప్తామన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే చేశారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు అడుగడుగున బీసీలకు అన్యాయం చేశాయని, ఆ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాము చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవమని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ఛాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనన్నారు. ఇవాళ ఇందిరా పార్కులో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నామన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ రిపోర్ట్ ఇస్తుందని, ఇది రేపు కోర్టులో నిలుస్తుందా అని అన్నారు. కుట్రపై కాంగ్రెస్ జవాబు చెప్పాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, బీజేపీ మధ్య బీసీల గురించి అయితే ఒక ఫైట్ అయితే నడుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమో అసలు బీసీలను రాజకీయంగా వాడుకుంది బీఆర్ఎస్ పార్టీ, బీసీలపై బీఆర్ఎస్ పార్టీకి అంతగా ప్రేమ ఉంటే మరి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎవరైనా బీసీ నేతకు ఇవ్వాలి, కానీ మీరు మీ కుటుంబమే ఎందుకు ఉంచుకుంటుంది అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ నేత ప్రజెంట్ కొనసాగుతున్నారు.